జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. స్వీటీ, శ్రీకాంత్, రాధా విన్నారు కదా? శ్రీకాంత్, రాధా ఏడి? అందరూ వచ్చినట్టే కదా? మీ అందరికీ ఓ ముఖ్యమైన విషయం చెప్దామని పిలిచాను. స్వీటీ, మరీ ముఖ్యంగా నీకే చెప్తున్నాను. రేపు 11:05 నీకు మినిస్టర్ గారి అబ్బాయికి నిశ్చితార్థం. ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో. ఫేస్ చూడు ఎలా నీరసంగా ఉందో. మమ్మా, ఇంకేం మాట్లాడొద్దు. పిలిచింది నేను చెప్పింది వినడానికి మాత్రమే. ఓకే? ఇది చాలా అరుదైన ముహూర్తం అని పంతులు గారు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముహూర్త సమయానికి నిశ్చితార్థం జరిగి తీరాలి. వచ్చిన వారికి కూడా ఏ లోటుపాట్లు జరగకుండా చూసుకోవాలి. ఇది ఇంట్లో జరిగే శుభకార్యం మాత్రమే కాదు, మన స్టేటస్, గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయం కూడా. అర్థమైంది కదా? మమ్మా, మాట్లాడొద్దన్నాను కదా? మాట్లాడతాను మమ్మా. ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు మాట్లాడాలి? నా వల్ల కావట్లేదు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తుంటే అర్థం చేసుకోరేంటి? ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఎలా ఉంటాను? స్వీటీ, సంతోషంగా ఉండకపోవడానికి ఏంటి నీ ప్రాబ్లం? అబ్బాయికి ఏం తక్కువ? డబ్బు ఉంది, స్టేటస్ ఉంది, పవర్ ఉంది. ఇంతకన్నా మంచి సంబంధం దొరుకుతుందా? నేనేం చెప్తున్నానో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమమ్మా. మనసుకు నచ్చని మనిషితో జీవితం పంచుకోమంటున్నారు మీరు. మనకు నచ్చని మనిషితో ఇష్టంగా మాటలు పంచుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అటువంటిది బ్రతకంతా మనసు చంపుకొని ఆ మనిషితో ఎలా బ్రతకాలి? రంగు, రూపం, స్టేటస్ ఇవేవి నాకు సంతోషాన్ని ఇవ్వవు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోమమ్మా. ఏంటే అర్థం చేసుకునేది? వింటున్నాను కదా అని చెప్తూనే ఉన్నావు. రేపు నిశ్చితార్థం అంటే ఇప్పటి నుంచే రచ్చ చేద్దాం అనుకుంటున్నావా? నేను నీకు ముందే చెప్పాను, ఈ పెళ్లి నువ్వు చేసుకోవాల్సిందే. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఇష్టం లేదు, నచ్చలేదు అంటూ వచ్చిన నలుగురి ముందు నన్ను తలదించుకునేలా చేస్తే నేను అస్సలు ఊరుకోను. ఆ తర్వాత పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇది నేను తీసుకున్న నిర్ణయం మాత్రమే కాదు, ఇదే నా శాసనం కూడా. శాసనం కూడా, శాసనం కూడా, శాసనం కూడా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.